శ్రీకాకుళం జిల్లాలో ఎరువు మీద ఫర్టిలైజర్ సప్లై మీద ఈరోజు ఎంటైర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ నుంచి ఇక్కడ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ డీడీ హార్టికల్చర్ వరకు ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో మన పిఏసిఎస్ అంటే ప్యాక్స్, అలాగే మనకి కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే ఎఫ్పిఓస్, అలాగే కొంతమంది ప్రైవేట్ షాప్ డీలర్స్ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ముఖ్య కారణం అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా అలాగే ఇతర కారణం వల్ల ఫార్మర్స్కి మన జిల్లాలో ఎరువు లేదు, అది ఒక ఇండికేషన్ మన దగ్గర వచ్చింది. బట్ కానీ మన దగ్గర స్టాక్ పొజిషన్ చూస్తే నిన్న రాత్రికి స్టాక్ పొజిషన్ మన దగ్గర 2400 మెట్రిక్ టన్ యూరియా ఉంది. అంటే మనకి ఇప్పటికీ కావాల్సిన యూరియా కంటే ఎక్కువ యూరియా మన దగ్గర ఉంది, మన గోడౌన్స్లో ఉంది. అది ఇమీడియట్లీ మన కన్సర్న్ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్ర అలాగే ఇతర షాప్స్కి షిఫ్ట్ చేయమని చెప్పాము. దీంట్లో మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఒక ముఖ్య పాత్ర వేస్తూ వాళ్ళు ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ ఎరువు మన దగ్గర ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ ఆర్ఎస్కే పరిధిలో ఎప్పుడు వస్తుంది, మన ఒక కూపన్ సిస్టమ్ ఫాలో చేస్తాం. ఆ కూపన్ సిస్టమ్ ఇన్ అడ్వాన్స్ అట్లీస్ట్ 1 వీక్ అడ్వాన్స్ ఫార్మర్స్కి చెప్తూ మీరు బాబు ఫలానా రోజు రండి, ఫలానా టైంకి రండి, మీకు ఎటువంటి సమస్య లేకుండా గవర్నమెంట్కి చెప్పిన ధరకి ఆ రేట్కి మీకు ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. అది క్లియర్గా చెప్పమని మన విఏఎస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఆల్ ద విఏఎస్కి ప్రతి ఒక్క ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్, ఇది కాకుండా ప్యాక్స్ దగ్గర ఉన్న ఫర్టిలైజర్ అది కూడా వెళ్ళి చెక్ చేయమని చెప్పాను. అక్కడి నుంచి ఏదైనా ఫర్టిలైజర్స్ కొరత, ఫర్టిలైజర్స్ ఇష్యూ ఏదైనా రాకూడదు, అది కూడా చూడమని చెప్పాను. ఫైనల్గా మన అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా ఈ మీటింగ్కి అందరూ పాల్గొన్నారు. అందరూ అదే చెప్పారు, మన ఫార్మర్స్కి ఈ టెన్షన్ ఉండగా అంటే ఫర్టిలైజర్ వస్తుందా లేదా ఆ టెన్షన్లో ఎక్కువ ఫర్టిలైజర్స్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాల్కులేషన్ ప్రకారమే ఒక ఎకరాకి ఒక యూరియాకి అంటే ఇప్పుడు ఈ సీజన్ అంటే ఇప్పుడు ఈ ఇమీడియట్కి ఈ రోజు మీరు సోయింగ్ చేశారంటే ఒక 20 రోజు వరకు మీకు ఒక 25 kg ఒక ఎకరానికి యూరియా మాత్రమే అవసరం ఉంటుంది ఆ ఎకరా వరకు. అలాగే ఇంకొక విడత ఒక నెక్స్ట్ మంత్లో వస్తుంది, ఇంకొక నెక్స్ట్ మంత్లో వస్తుంది. సో టోటల్ 3 times మీరు ఫర్టిలైజర్ మీరు మీ పొలంలో మీరు వేస్తారు. ఇది కాకుండా డిఏపి కూడా కొంత అంటే పొటాష్ కూడా కొంత అవసరం ఉంటుంది, అది కూడా 50 kg per ఎకర్ అవసరం ఉంటుంది. సో ఈ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ మన ఫార్మర్స్కి బాగా తెలుసు, రైతులకి అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒక బస్తా అంటే ఒక బస్తా మాత్రమే తీసుకోండి, ఒక బస్తా బదులు ఒక 10 బస్తా మీద తీసుకొని పెడితే పక్కన రైతులకి ప్రాబ్లం అవుతుంది. ఇది కాకుండా సప్లై డిమాండ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ఆర్ఎస్కేకి వెళ్ళి లేకపోతే సచివాలయంకి వెళ్ళి మీరు కంప్లైంట్ కూడా పెట్టవచ్చు. ఒక కంట్రోల్ రూమ్ కూడా మన డిస్ట్రిక్ట్ సెంటర్లో మనం పెట్టాము. అలాగే ఒక కంట్రోల్ రూమ్ ఏడీస్ ప్రతి ఒక్క ఏడీ అగ్రికల్చర్ ఆఫీస్లో కూడా మనం పెట్టాము. సో ప్రాబ్లం ఫర్టిలైజర్స్కి జిల్లాలో ఎక్కడ లేదు, మన దగ్గరికి కావాల్సిన ఎక్కువ యూరియా మన దగ్గర ఉంది. ఆ యూరియా ప్రతి ఒక్క ఆర్ఎస్కేకి ప్రతి ఒక్క షాప్కి ఈరోజు మనం పంపిస్తాము. ఫార్మర్స్ కూడా ప్రాబ్లం లేకుండా టెన్షన్ లేకుండా ఆ కుప్పం మన విఏఏ నుంచి తీసుకుని విలేజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్ నుంచి తీసుకొని వాళ్ళకి కావాల్సిన మీకు ఇచ్చేసిన టైంకి ఇచ్చేసిన డేకి మీరు ఆ ఆర్ఎస్కి దగ్గర వెళ్ళి ఆ ఫర్టిలైజర్ మీరు మీ అలాట్మెంట్ ప్రకారమే మీరు తీసుకొని హ్యాపీగా మీరు మీ పొలం పని మీరు చేసుకోవచ్చు. నేను అది మీడియా మిత్రులు తప్పన అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.